మన గనుడును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో బేతనీయ అనే ప్రాంతము నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో యేసు ప్రభుకి ఆకలి వేయటం జరిగింది. దూరము నుండి ఆయన అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాడు. దాని యందు ఏమైనా పండ్లు దొరుకుతాయేమోనని ఆశపడి అంజూరపు చెట్టు వద్దకు రావటం జరిగింది. ఆయన వచ్చి చూడగానే దాని యందు ఆకులు తప్ప పండ్లు ఏమీ కూడా లేవు. అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఆ పరిస్థితిని చూసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించడం జరిగింది. ఇక మీదట ఎన్నటికిని ఎవరునూ నీ పండ్లు తినకుందురుగాక అని శపించడం జరిగింది. మరునాడు అంజూరపు చెట్టు ఎండిపోవడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు. మరి అంజూరపు పండ్ల కాలము కాదు కాబట్టి యేసు ప్రభు ఆ పండ్ల కోసం ఎందుకు ఆశపడ్డాడు అని మనం ఆలోచించగలిగితే దానికి జవాబు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంజూరపు చెట్లకు అకాలములో కూడా కాయలు కాస్తాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ విషయాన్ని ఎరిగి అకాలమైనప్పటికీ కూడా దాని యందు పండ్లు ఉంటాయేమోనని అక్కడికి వచ్చి చూడటం జరిగింది. కానీ ఆ చెట్టు వద్ద పండ్లు ఏమీ కూడా లేవు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ చెట్టును శపించడం అనేది జరిగింది.